ఆక్సిజన్ సోడా. ఢిల్లీ నగరంలో గోపి అనే వ్యక్తి సోడాలు అమ్మేవాడు. అతని కుటుంబంలో అతనికి తన తల్లి సీత తప్ప వేరెవరూ లేరు. సీత జనాల ఇళ్లలో గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం లాంటి పనులు చేసేది. అలా ఇద్దరూ రోజంతా కష్టపడి 2 పూటలా తినడానికి తిండి సమకూర్చుకునేవారు. ఒకరోజు గోపి సోడాలమ్ముకుని ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి సీత అనారోగ్యంతో ఉంది. అమ్మా, ఏమైంది? ఏం లేదు నాయనా, కొంచెం జ్వరంగా ఉంది అంతే. కొంచెం జ్వరమా? ఒళ్ళలా వేడిగా కాలిపోతుంది, మరియు శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నావు. పద, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. వద్దు వద్దు, నాకు బాగా దగ్గరగా రాకు, మరియు నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. మాత్రలు తీసుకొచ్చివ్వు చాలు, నాకు బాగైపోతుంది. సీతకు తెలుసు తనకు వచ్చింది కరోనా అని, అలాగే చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని కూడా ఆమెకు తెలుసు. అందుకని ఈ విషయం గోపీకి చెప్పలేదు. గోపి రాత్రంతా సీత నుదురు మీద తడిబట్ట పట్టి మార్చుతూనే ఉన్నాడు. కాని పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. మరియు తెల్లవారేసరికి సీతకు శ్వాస పీల్చడం ఇబ్బందిగా మారింది. అమ్మా, ఇక ఇప్పుడు నువ్వు ఆసుపత్రికి వెళ్లవలసిందే. కాని గోపి వివరాలు కనుక్కోగా ఏ బెడ్డు ఖాళీ లేదని తెలిసింది. అందువల్ల ఇంట్లోనే ఆక్సిజన్ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాడు. గోపి ఆలోచించగా అప్పుడు గుర్తొచ్చింది సీత లక్ష్మీపతి దగ్గర పనిచేసిన విషయం. అతనిది ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారం. లక్ష్మీపతి పేరుకే లక్ష్మీపతి, డబ్బు విషయంలో చాలా స్వార్థపరుడు. అతను ఆక్సిజన్ నిల్వ చేసి చాలా ఎక్కువ ధరకు విక్రయించేవాడు. అప్పుడు గోపి సహాయం కోసం అతని వద్దకు వెళ్లాడు. లక్ష్మీపతి అతనికి ఆక్సిజన్ లేదని చెప్పి పొమ్మన్నాడు. అక్కడ ఆక్సిజన్తో నిండిన పెద్ద పెద్ద ట్యాంకర్లున్నాయి. ఏదేమైనా గాని గోపీకి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లడం ఇష్టంలేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తన సోడా సిలిండర్ని ఖాళీ చేసి తీసుకొచ్చి అక్కడున్న ట్యాంకర్ల నుంచి ఆక్సిజన్ నింపసాగాడు. కాని అప్పుడే అక్కడికొచ్చిన లక్ష్మీపతి అది చూశాడు. అంతే, లక్ష్మీపతి మనుషులు గోపీని క్రూరంగా కొట్టడం ప్రారంభించారు. అతను చేతులు జోడించి తన తల్లికి ఆక్సిజన్ అవసరమని కనికరించమని వేడుకున్నాడు. కాని వాళ్లు కొట్టడం ఆపలేదు. పైగా గోపి యొక్క సిలిండర్ను కూడా ఖాళీ చేసేశారు. గోపి ఎలాగో కష్టపడి నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళాక చూస్తే సీతకి శ్వాస సరిగ్గా అందడం లేదు. అమ్మా, శ్వాస తీసుకో అమ్మా. సీత పరిస్థితి చూసిన గోపి కావాలని అబద్ధం చెప్పాడు. అమ్మా, నేను బెడ్ కోసం ఏర్పాట్లు చేశాను, అలాగే డాక్టర్తో కూడా మాట్లాడాను. నువ్వు కొంచెం సేపు ఓపిక పట్టమ్మా అని చెప్పి గోపి సీతని తన చేతులతో ఎత్తుకున్నాడు. కాని తనకైన గాయాల కారణంగా 2 అడుగులు కూడా నడవకుండానే అతను కింద పడిపోయాడు. అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? సీత చాలా కష్టంగా శ్వాస తీసుకుంటూ ఇలా అంది. బాబూ, నా గురించి చింతించకు. నేను నీ తండ్రి వద్దకు వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు నాయనా. అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉండు. గోపి చేతుల్లోనే సీత కన్ను మూసింది. అమ్మా అమ్మా, కళ్ళు తెరవమ్మా అమ్మా. గోపి సీత కోసం ఏడుస్తుండగా సోడా సిలిండర్లో అలజడిగా అనిపించింది. అతను వెళ్లి చూడగా దాన్నుంచి గ్యాస్ బయటకొస్తోంది. అరే, ఇది ఖాళీగా ఉంది కదా, మరి ఇందులో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యంతో గోపి ఎప్పుడైతే సిలిండర్ని పట్టుకున్నాడో అప్పుడు అతని ఒంటి మీద గాయాలన్నీ నయమయ్యాయి. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన గోపీకి అర్థమైంది అదంతా తన తల్లి దయ అని, మరియు అది మాయా సిలిండర్ అని. సీతకి దహన సంస్కారాలు చేశాక గోపి ఇలా అన్నాడు. అమ్మా, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి ఆక్సిజన్ లభించని కారణంగా నేను ఎవ్వరిని చనిపోనివ్వను. ఇక గోపి సిలిండర్ని సోడా బండికి ఏర్పాటు చేశాడు. దానికి ఆక్సిజన్ సోడా అనే పేరు పెట్టాడు. ఎప్పుడు ఎవరికైనా ఆక్సిజన్ అవసరమైతే గోపి వద్ద నుండి ఉచితంగా పొందుతున్నారు. ఆ మాయా సిలిండర్ తిరిగి దానికదే ఆక్సిజన్తో నిండిపోయేది. గోపి కారణంగా లక్ష్మీపతి ఆదాయం పడిపోయింది.
అతను కోపంగా ఈర్ష్య అసూయలతో రగిలిపోతున్నాడు. 2 పూట్ల తినడానికే లేని ఈ పేదవాడికి అంత ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? పైగా అందరికీ పంచుతున్నాడు. సామధాన దండోపాయాలను ఉపయోగించి వాడు చేసే పని ఆపేయాలి, అది కూడా వీలైనంత త్వరగా అని ఆలోచించిన లక్ష్మీపతి గోపి వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. అలా అందరికీ ఆక్సిజన్ ఉచితంగా పంచిపెడితే నీకేం లాభం? నాతో చేతులు కలుపు, ఉచితంగా ఆక్సిజన్ ఇవ్వడం ఆపేయి. అందుకు నేను నీకు కమిషన్ ఇస్తాను. ఎంతకాలమని ఇలా పేదవాడిగా ఉంటావు? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నీలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వారికంటే నా పేదరికం మెరుగు. నేను ఎవ్వరి మాటలు పట్టించుకోను. అది విన్న లక్ష్మీపతి కోపంతో రగిలిపోయాడు. 2 పూటల తిండికి గతిలేని సోడాగాడివి నా మాటనే ధిక్కరిస్తావా? ఆగు, నేను నీ స్థితిని నీకు గుర్తు చేస్తాను. గోపి యొక్క సోడా బండికి నిప్పంటించడానికి తయారై లైటర్ వెలిగించాడు లక్ష్మీపతి. అప్పుడు అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. లక్ష్మీపతి ఆ మంటల్లో కాలిపోయాడు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.